ఈ చిత్తడి ప్రదేశం ముఖ్యంగా కదలని వాటర్ పైన ఉంది. కానీ వాటర్ మధ్యలో బేవ్స్ అనే నదులు మధ్య మధ్యలో ఉన్నాయి. మీకు ఆకలిగా ఉంటే దాన్ని తీర్చుకోవాలనుకుంటే కావలసినన్ని చేపలు ఇక్కడ దొరుకుతాయి. మనకు ఈ చెట్ల ద్వారా లభించేది కొంతవరకు నీటి లోపల చెట్టు వేర్ల నుంచి కూడా మనకు లభిస్తుంది. నేనిప్పుడు చెట్టు చివర్లో ఒకదానికోసం వెతుకుతున్నాను. అది ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఆ రంధ్రాలే క్యాట్ ఫిష్ కి అప్పుడప్పుడు నివాసాలు అవుతాయి. పెద్దవి, స్ట్రాంగ్వి, ఒంటరిగా ఉన్న చేపల్ని పట్టుకోవడం చాలా కష్టమైన పనే, కానీ తినడానికి బాగుంటాయి. క్యాట్ ఫిష్లు ప్రెడేటర్స్. అవి 6 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి, 45 కిలోల వరకు బరువుంటాయి. అవి రోజంతా తమ రంధ్రాల్లోనే చిన్న చేపల కోసం వెయిట్ చేస్తుంటాయి. అవి రాగానే పెద్ద పళ్ళున్న నోటితో పట్టుకుని అమాంతం చంపేస్తాయి. ఓకే, దీని కిందేమైనా ఉందేమో ట్రై చేద్దాం. నా వేళ్లను ఒక హూక్ లాగా ఉపయోగిస్తే ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటాను. నేల తగులుతోంది. ఈసారి నా ప్రయత్నం వృధా కాదనిపిస్తోంది. క్యాట్ ఫిష్ ఎరని పట్టుకుని రంధ్రంలోకి లాక్కుంటుంది. నాకు దాన్ని నా చేతులతో పట్టుకుని బయటికి లాగాలని ఉంది. నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూద్దాం. ఇది చాలా ప్రమాదకరమైన పని. చాలా సమయాల్లో క్యాట్ ఫిష్ రంధ్రాల్లో పెద్ద పెద్ద మొసళ్ళు, దాదాపు 90 కిలోల బరువున్న తాబేళ్లు ఉంటాయి. అవి చెయ్యి మొత్తాన్ని తినేయగలవు. వాటికంతటి శక్తి ఉంటుంది. నీళ్లలో కిందేదో ఉంది. నా చేతికేదో తగిలింది. నా